గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడ చూడమ్మా, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. చూసి జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే సార్. అమ్మా కస్తెలరా. వస్తున్నాను. ఎవరు వీళ్ళంతా? నాకు తెలియదు మేడం. ఏంటి తెలీదా? ఆఫీస్ ముగానే లీవ్ అయినందువల్ల నేను ఇంటికి వెళ్ళి ఈ రోజే వచ్చాను మేడం. ఎవరైనా సరే ముందు బయటికి పంపు. వేరే ఇంకేదైనా కనిపించకుండా పోతే నేను నీ మీద కేసేస్తాను. ఆపండి. ఏంటి ఇక్కడ? అందరూ బయటికి వెళ్ళండి. వెళ్ళండి. ఏం చేయొద్దు. మిమ్మల్ని ఎవరు ఎక్కడికి రమ్మంది? నేను చెప్పింది అర్థమవుతుందా లేదా? ఎవరు మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ఇదంతా చేయమని చెప్పింది? నేనే రమ్మన్నాను. అది అడగడానికి నువ్వెవరు? దీన్ని ఊరికే ఇలా వదిలేయడం కుదరదు. నేనెవరన్నా అడగడానికి నువ్వెవరు? మీ నాన్న నాన్న గురించి మాట్లాడుకో. ఎందుకు? నీకు నాన్న లేడా? ఆయన ఈ మధ్య చనిపోయారు. చనిపోయిన వారి గురించి తిడతావు నువ్వు. ఏం శబ్దం ఇక్కడ? ఎందుకు గొడవ పడుతున్నారు? అది అడిగితేనే వీడు గొడవ పడుతున్నాడు నా దగ్గర. చూస్తే కనబడట్లేదా? ఏదో డొనేషన్ అడుక్కోవడానికి వచ్చాడు. ఇచ్చి పంపి. అయ్యో అది కాదండి. వచ్చావా? ఆవులు కొట్టంలో పనుందిరా. ఏంటి అక్కడ? లేదంటే కక్కుసులు కడిగే పని. నేను ఎవరు అనుకున్నావు? ఎవరా నువ్వు? చిన్న విషయానికి ఎందుకు కత్తి కత్తి తీయలేదు. దొరద పడితే గోక్కుంటున్నాను. వాడు పాపం భయపడి పారిపోయాడు. మేడం, మ్యాటర్ చాలా సీరియస్. మీరే ఏదో ఒకటి చేసి తీరాలి మేడం. మెయిన్ డోర్ బద్దలు కొట్టుకుని ఒక గ్యాంగ్ ఇప్పుడు లోపలికి వస్తుంది మేడం. నేను వెళ్ళి అడిగినందుకు పెద్ద కత్తి తీసి నన్ను బాగా బెదిరించారు. ఇంకొకటి బొడ్డులో నుంచి కత్తి తీసి నన్ను పొడవడానికి వచ్చాడు. మేడం దయచేసి మీరు అక్కడికి వెళ్ళదు. ఒకవేళ వాళ్ళ దగ్గర బాంబు ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరు పోలీసులు పిలవండి మేడం. అదే కరెక్ట్. పిలవండి. హలో, పోలీస్ స్టేషన్. ఎస్ మేడం. సార్ క్వార్టర్స్ లో ఉన్నారు. హైకోర్టుకి వెళ్ళినా కూడా నా కేసులో తప్పులు ఎతకడం కుదరదు. అందుకనే ఎఫ్ఐఆర్ సుందరేశన్ కేసు నుంచి నన్ను కాపాడింది. అందుకే కదా నేను ఇక్కడికి రమ్మన్నా. చాలా థ్యాంక్స్. సుందరేశన్ తీసుకోడు, ఇవ్వటమే చేస్తాడు. నీకు పాట పాడటం తెలుసా? అదే మంజాశ్రీ పాట. సరే వదిలే, నేను చెప్తాను. పాట మాత్రమే కాదు, డాన్స్ కూడా నేర్పిస్తాను. మనకి టైం ఉంది కదా. ఎవర్రా ఈ టైంలో వచ్చానే? పోలీస్ క్వార్టర్స్ లో రైడా. నువ్వు ఎక్కడే ఉండు, నేను చూసి వస్తాను. ఎవర్రాది? సార్. ఏంటయ్యా? ముఖ్యమైన రేప్ కేసు యొక్క ఫైల్ ను చూడనివరా? ఆఫీస్కి వచ్చి చూస్తే అందరికి తెలిసిపోతుంది. అందుకనే రహస్యంగా క్వార్టర్స్ లో వచ్చి చూద్దాం అనుకున్నా. మిమ్మల్ని చూడాలన్నారు. అప్పుడు నేను ఫుల్ డే లీవ్ అని చెప్పొచ్చు కదా. లీవ్ ని క్యాన్సిల్ చేసి మిమ్మల్ని రమ్మన్నారు. చాలా కోపంగా ఉన్నారు. నాశనమైంది. ఏంటి డ్రెస్ కూడా మర్చుకున్నావా? వెళ్ళవయ్యా, వెళ్ళు. అరే, ఈ ఫైల్ ఎలా క్లోజ్ చేయాలి? ముందు డోర్ క్లోజ్ చేద్దాం. అయ్యయ్యో, ఈ టైంలో ఇంటర్వ్యూ కోసం ఎవరైనా ప్రెస్ వాళ్ళు వస్తే? అయ్యయ్యో. గుడ్ మార్నింగ్ మేడం. 3 రోజులు ఇక్కడ మేమెవరు ఉండమని కదా మీకు బాధ్యత అప్పగించాం. ఇప్పుడు ఎవరో పోకిన వెధవలు గవర్నమెంట్ ప్రాపర్టీని ఆక్యుపై చేశారు. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూడా ఈ విషయం తెలియలేదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? లేదు, అదేంటంటే ఎందుకని ట్రెస్ ప్రాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని అంత పెద్ద బోర్డు రాసి అక్కడ ఉంచారు. యు హావ్ టు టేక్ ద యాక్షన్ అగైన్స్ట్ దెం. yes మేడం. అందరిని బయటికి పంపించండి. ఇప్పుడే పంపిస్తాను. ఎవరు వాళ్ళు? వీరయ్య. ఎస్ మేడం. దించు. కిందగా దించరా. కిందగా. కిందకి దించరా. పచ్చిమిరపకాయ చాలా చిన్నది. చాలా చిన్నగా ఉన్నా కానీ. కుమారు, ఏంటి? మన ఇంట్లో ఎంతమంది ఉన్నాము? మన ముగ్గురు. మరి ఎందుకు ఇంత పని మనుషులు? గవర్నమెంట్ ఆఫీస్ లో ఆఫీస్ స్టాఫ్ అన్నాక టైపిస్ట్, వాచ్మెన్, సూపరింటెండెంట్, జైలర్ ఇలా అందరూ కావాలి కదా. ఎవరిని చూడడానికి మనుషులు ఉన్నారులే. నువ్వు వెళ్ళి నీ పని చూడు. కుమారు, ఎవరో చూడు. అయ్యో, ఇది దీనిలాగా అయిపోతానే భయంగా ఉంది. ఆర్డీఓ కస్టడీలో ఉన్న ఇంటిని ఆక్రమించమని మీకు ఎవరా పర్మిషన్ ఇచ్చింది? బయటకు మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా? ఒక్కటి ఇచ్చినట్టు మొక్క షేప్ అవుతుంది చూసుకో. ఎవరాది? సార్ మీరా? రే, నువ్వెప్పుడు ఇక్కడ చార్జ్ తీసుకున్నావు? 2 నెలలు అవుతుంది.
తెలీదా? ఎఫ్ఐఆర్ సుందరేశన్, ఇది కుమార్, ఇది తాళం రమేష్. ఏ తాళమైనా ఒక్క నిమిషమే. Glad to meet you. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. టీవీలో యాడ్ వస్తుంది కదా, అది సుందరేశన్కి సెట్ అవుతుంది. ఎక్కడ రేపు జరుగుతుందో అక్కడ సుందరేశన్ ఉంటాడు. అంటే ఎవరైనా విఐపి అమ్మాయి అందులో మైనర్ అమ్మాయిని రేప్ చేయాలనిపిస్తే ముందు ఈయనకి ట్రాన్స్ఫర్ ఇస్తారు. రేప్ చేశారని ఎవరైనా కేసు ఇస్తే కేస్ ఫైల్స్ అన్ని మేనేజ్ చేసి అమ్మాయి 20 ఏళ్ల కన్నా పెద్దదని ఫైల్ చేంజ్ చేసిస్తాడు. అది ఎఫ్ఐఆర్ సుందరేశన్. ముందే తెలియకుండా పోయింది. ఊరికే సార్ కొంచెం వస్తారా? రేప్ చేస్తావా ఏంటి? సార్ నా టోపీ లేచిపోబోతుంది. ఎందుకు? నీ టోపీలో బాంబు పేలుతుందా? టోపీ కాదు, నా తల కూడా పేలిపోతుంది. సరే, విషయం ఏంటో చెప్పు. మీరు జైల్లో ఉన్నప్పుడు ఒక రిసీవరే కదా ఇల్లు చూసుకున్నాడు. అవును. ఇప్పుడు వాళ్ళ కస్టడీలోనే. వాళ్ళని అడిగే కదా ఇంట్లోకి వచ్చారు. నా ఇంటికి రావడానికి నేను ఇంకోటి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? అయ్యో సార్, నన్ను ఇబ్బంది పెట్టకండి. అది ఇప్పుడు ఆర్డీఓ యొక్క క్యాంప్ ఆఫీస్. నా ఇంట్లో నాకే తెలియకుండా ఒక ఆఫీసా? ఎవరికి రా అంత ధైర్యం ఉంది? వాడు కాదు, ఆమె. ఎవరు? నేను వెళ్ళి తీసుకురానా? ఏమొద్దు. సరే, నేను అక్కడికి వెళ్ళి మిమ్మల్ని పిలుస్తాను. పోరా రేయ్. హలో, వెళ్ళండి వెళ్ళండి, అందరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి బయటికి. హూ ఆర్ యు? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నా ఇంటికి వచ్చి నన్నే గెట్ అవుట్ అనడానికి నువ్వు ఎవరివే? బయటికి వెళ్ళవే. ఇన్స్పెక్టర్. పిలువు చూద్దాం. ఏంటి పోలీసుని పిలుస్తావా? వచ్చేసింది. ఇన్స్పెక్టర్. మేడం, నేనే పంపించలేదు మేడం. ఇన్స్పెక్టర్, ఏంటిదంతా? ఇతన్ని బయటికి తోయండి. వచ్చావంటే చేతులు కాళ్ళు ఇరగొడతాను. నువ్వేం బెదిరిస్తున్నావా? నువ్వు ఆ ప్రాపర్టీని అనుభవించకూడదని ఆర్డర్ ఉంది. అది నీ ఆర్డర్. ఏ మేడం అని బెదిరించావు అనుకో నిన్ను. మాట్లాడితే ఏం చేస్తావురా? మొహం చూడు. హే మిస్టర్, దిస్ ఇస్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆక్రమించినందుకు నేను నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి గవర్నమెంట్ ప్రాపర్టీ? ఇది నా ప్రాపర్టీ. నువ్వు ఇక్కడ వచ్చిన దానికి నేనే నీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇన్స్పెక్టర్, అరెస్ట్ దిస్ క్రిమినల్. అవునే, నేను క్రిమినల్ నే. ఇద్దరిని కత్తితో పొడిచి చంపేశాను. అనుమానం ఉంటే సెంట్రల్ జైల్లో 7వ బ్లాక్ లో ఉండే ముకుందన్ ఎవరని వీడి దగ్గర అడుగు. నిజమే నిజమే. మిస్టర్ ముకుందన్, ఇది మీ ఇల్లు కావచ్చు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. డాక్యుమెంట్ మూలంగా గవర్నమెంట్ మీకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతే మీరు దీన్ని అనుభవించగలరు. ఏదైనా చెప్పాలంటే వెళ్ళి కలెక్టర్ తో చెప్పుకోండి. నా మీద అధికారం చూపిస్తే ఎవరినైనా ఊరికే వదిలిపెట్టాను. సర్కార్. అన్ని విషయాలు తెలిసేరా వచ్చాను. నేను ఎవరని నీకు తెలుసా? పోలీసులు చూస్తే భయపడతాను అనుకున్నారా? ఈ చేతికి ఎన్నిసార్లు సంఖ్యలు వేసారో తెలుసా? నువ్వు ఊరుకోరా. లేదా? మళ్ళీ సంఖ్యలు కట్టించుకొని జైలుకి వెళ్ళడానికి భయపడను. ఈ అమ్మాయికి తెలియకుండా ఉండొచ్చు, కానీ ఈమె ఆర్డీఓ అయినా కానీ ఏదైనా కానీ నాకు నా ఆస్తి కావాలి. తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి అంతా కొడుకుకే చేరుతుందని మీకు తెలుసు కదా. ముకుందన్, కూల్ డౌన్. మీ కోపం నాకు చాలా బాగా అర్థమవుతుంది కదా. మరి ఎందుకు నా ఆస్తి నా పేరు మీదకి రాసి ఇవ్వడం లేదు? ఏమని చెప్పడం లేదు కదా. గవర్నమెంట్ లో నిర్ణయం తీసుకొని ఉన్నాం. అలా అంటే నువ్వు మాట్లాడుకు. ఏం నిర్ణయం? ముకుందన్ అనే ఒక వ్యక్తి పోలీస్ రికార్డ్స్ లో ఒక రౌడీ దాదా. ఇంటర్నేషనల్ క్రిమినల్సే వాళ్ళ ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే ఎన్నో తప్పుడైన పనులు మీరు చేస్తారని కోర్టు వరకు తెలుసుంది. ఈ ఊరికి, ఈ ఊరు ప్రజలకి మీ వల్ల ఏ మంచి జరగలేదు. ఈ థర్డ్ రేట్ క్రిమినల్ చేతిలో, ఇలా కోర్టుల ఆస్తి చేతిలో ఉంటే ఇలాంటి తప్పుడు విషయం ఏమైనా జరగదా? ఇంటర్నేషనల్ క్రిమినల్ పెద్ద పెద్ద మాఫియా గ్యాంగ్ కి ఈ ఆస్తి మీ వల్ల వాళ్ళకి దొరకదని ఎలా అనుకోమంటారు? అది కాకుండా పోలీస్ స్టేషన్ నుంచి మీకు రావాల్సిన కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇంకా కోర్టుకి రాలేదు. ఏ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి మీ మీద నమ్మకం కుదురుతుందో ఆ రోజే కోర్టులో ఆ సర్టిఫికేట్ ఇస్తారు. అది వాళ్ళకి దొరికినప్పుడే కోర్ట్ ఆర్డర్ తో మీ యొక్క ఆస్తి మీరు అనుభవించగలరు. ముకుందన్, మీరు తిరిగి మీ యొక్క పాత జీవితానికి వెళ్ళాలనుకుంటే మీ ఆస్తి అంతా ఈ రిసీవర్ చేతిలోనే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు పాత జీవితం కావాలా లేదా కొత్త జీవితం కావాలా నేను నిర్ణయించుకుంటాను. ఈ అమ్మాయి అనుకుంటేనే నా ఆస్తి నా పేరు మీదకి తిరిగి రాసిస్తారా? చూద్దాం, నేను ఎవరో చూపిస్తాను. పదరా. సార్, మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ ఒక ఇంకా విషయం ఫైల్ మీరు గురించి పలగెత్తి మనం కొట్టాలి, మామ్యార్తో కొట్టాలని మాట్లాడాల్సి తెలియకుండా. ఉంటుంది. ఏం చేద్దాం? వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ సార్? ప్రొసీడ్. అయితే అంతా గందరగోళం చేయడానికి వాళ్ళు అలా చేస్తున్నారు. ఏంటి అంకల్? నిన్ను లాక్ చేస్తున్నారు. నీ ఖర్చుకి నెలకు 10,000 రూపాయలని గవర్నమెంట్ లిమిటేషన్ పెట్టింది. అందుకు నువ్వు వాళ్ళ దగ్గర ఓచర్లో సైన్ చేసి ఇవ్వాలి. మిగతాదంతా గవర్నమెంట్ చట్ట ప్రకారం చేస్తుంది. నేను వీడి ఆస్తి వ్యవహారాలు చూసేటప్పుడు ఏదైనా సమస్య వచ్చిందా? లేదు కదా. ఇప్పుడు మన శ్రీమంగళం తాళం చెవి ఆర్డీఓ చేతిలో ఉంది. అరే, అది చెప్పడానికి తనెవరు? ఈ కాలనీ మొత్తం నాది. నీది కాదని ఎవరు చెప్పారు ఇప్పుడు? కానీ అధికారం లేదంతే. అది రావాలి అంటే స్కూల్లో టీసీ తీసుకునేటప్పుడు క్యారెక్టర్ సర్టిఫికెట్ అని ఒకటి ఇస్తారు కదా, అలాంటి సర్టిఫికెట్ ఆమె నీకు ఇవ్వాలి. అరే, ఇందులో న్యాయం ఏముంది? న్యాయం అన్యాయం మాట్లాడే ప్రయోజనం లేదు. గవర్నమెంట్ కి సంబంధించి చట్ట ప్రకారమే ఆ ఆర్డర్ వేశారు. ఏకపైన మనం కోర్టుకు వెళ్లి ఏ ప్రయోజనం లేదు. గార్డియన్ గా ఉన్న నన్ను మార్చినప్పుడే నాకు అనుమానం కలిగింది. ఏదో సమస్య రాబోతోంది. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు?
ఈజీ అయిన మార్గం ఒకే ఒకటి ఉంది. ఏకపైన గొడవలకు వెళ్ళను, నిర్వాహకులకు అనుగుణంగా నడుచుకుంటాను అని వాళ్ళు చెప్పేది వింటూ అనుగుణంగా ప్రవర్తిస్తే చాలు. అది నా ఇంటి కుక్క కూడా చేయదు. ఆ తరువాత నీ దారి నీదే. గోండాయిజం. అంకుల్ చెప్పండి, ఆమె నువ్వు లేపేయగలవా? ఇంతవరకు మీరు చెప్పిందన్నీ చేశాను. తల నరికి మీ కాళ్ళ దగ్గర ఏమంటారా చెప్పండి. అది ఎవరని కూడా చూడను. చూసావట్రా, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. వీడిని చూసి నేర్చుకో. ఈ చేతులతోని నిన్ను పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఆ సంగతులు ఎందుకులే. ఎప్పుడు ఏం చెయ్యాలని నేను నీకు చెబుతాను. నువ్వు నా కోసం ఎన్నో విషయాలు ఇంతకు ముందు చేశావు. ఇప్పుడు ఆమెను కూడా మన దారికి తెచ్చుకోవాలి. పిచ్చి కుక్కలాగా నిన్ను చూస్తే తను పరుగులు తీయాలి. ఆమె కుటుంబం నీ కాళ్ళ మీద పడి బోరుమని ఏడవాలి సాయం కోసం. ముకుందా, అది నీ ఇల్లు. బయటకు వెళ్లాల్సింది ఆమె. అధికారం పేరుతో అహంకారంగా ప్రవర్తిస్తున్న ఆమెను సమయం చూసి కొట్టి బయటకు తరివేయాలి. ఇకపైన ఈ బండిని నువ్వే వాడుకో. మురళి, ఈ రోజు రాత్రి వీడింట్లో పార్టీ జరగాలి. అన్ని ఏర్పాట్లు చెయ్యి. అలా ఆమెకు చాలా ఇబ్బందులు కలిగించాలి. కావాలంటే నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా తీసుకువెళ్ళు.